నిలుపుమా
మరణత ఆదికాండము 24వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మనం ఇస్సాకు కొరకు సిద్ధపరచబడిన కన్యకి అయిన రెబ్కాను గురించినటువంటి వచనం. ఈ యొక్క వచనం నుండి కొద్ది నిమిషాలు మనము రాకడకు సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకుందాం. రెబ్కా అనగా సిద్ధపడినటువంటి కన్యక. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. సిద్ధపరచబడినటువంటి రెబ్కాను గురించి మేము కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. దైవజనులు రాసినటువంటి మాటలు, ఈ మాటలు మా హృదయంలోనికి ప్రవాహముగా ఎక్కునట్లుగా మీరు మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అందించమని చెబుతున్నటువంటి నన్ను, వింటున్నటువంటి బిడ్డలను నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపుమని, ఇవి మా హృదయంలో ఫలించినట్లుగా సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట, వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట, ఈ పనులు మూడు చేయువారే పరలోక వాస్తవ్యులగుట. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. పూర్వ దోషకారులు చంపిరి బ్రతికెను, దొడ్డవరుడై వాచునండి. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. దేవునామమున స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. ఈ ఆదికాండం 24వ అధ్యాయం అనగానే ఇస్సాకు కొరకు సిద్ధం చేయబడినటువంటి రెబ్కాను గురించినటువంటి విషయాలు. అయితే దైవజనుల దేవదాసయ్య గారు మరి రాసినటువంటి రాకడ స్తుతుల పుస్తకంలో 16వ పేజీలో 62వ పేరాలు మనం చూసినట్లయితే వధువు సంఘం ఏ విధంగా సిద్ధపడాలి అనే విషయాన్ని మనకి తేటతెల్లం చేస్తూ ఉంది. ఇస్సాకు అనేటువంటి పెండ్లి కుమారుడు ఉన్నాడు, రెబ్కానే పెండ్లి కుమార్తె ఉంది. వారు ఊర్లు చాలా దూరం. ఆ ఊరు నుంచి ఈ ఊరు వరకు ఎంత దూరం అయితే ఉందో అంత దూరము కూడా ఈ యొక్క ఎలియాజర్ అనేటటువంటి అబ్రహాం గారి యొక్క ఇంటి పెద్ద దాసుడు, ఆ పెద్ద దాసుడు ప్రయాణము చేసి వెళ్ళి రెబ్కాను కనుగొని ఇస్సాకు కొరకు భార్యను తీసుకుని వచ్చినటువంటి సందర్భం మనం అక్కడ చూస్తూ ఉంటాము. ఇప్పుడు పరలోకంలో ఉండేటువంటి పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమారుడిగా దిగి వస్తూ ఉన్నారు. భూమి మీద ఉన్నటువంటి విశ్వాసం ఉంటే మనము పెండ్లి కుమార్తెగా తయారై మహిమ మేఘముల మీద మధ్యాకాశంలో కొనిపోబడాలి. ఇది ఇప్పుడు ఇస్సాకు పెండ్లి కుమారుడు, రెబ్కా పెండ్లి కుమార్తె, యేసు ప్రభు సంఘ వధువు ఎలాగైతే కలుసుకుంటున్నారో ఈ ఇద్దరి యొక్క సంఘటన ఇక్కడ మనకి కళ్ళకు కట్టినట్లుగా దేవుడు చూపిస్తూ ఉన్నారు. దైవజనులు చెప్పినటువంటి విషయాలు ఇవి. అయితే మరి ఎలియేజరు అనే అబ్రహాం యొక్క సేవకుడు పెండ్లి కుమార్తెను తీసుకొని వచ్చాడు. ఆ చరిత్రంతో కూడా ఆదికాండము 24వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, తరచూ మనం ఎరిగినటువంటిది. అయితే పెండ్లి కుమార్తె ఊరికిని పెండ్లి కుమారుని ఊరికిని చాలా దూరం అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పరలోకానికి భూలోకానికి కూడా ఎంత దూరం ఉంది. ఆ పైన ఉన్నటువంటి పరలోకము, భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క భూలోకము, ఈ భూలోకంలో వధువు తయారవుతుంది, అక్కడ పరలోకంలో వరుడు తయారవుతూ ఉన్నారు. కనుక పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఒకరు ఈ యొక్క మరి పెండ్లి విందుకు హాజరవ్వవలసినటువంటి వారు ఉన్నారు, వివాహక వేదికకు హాజరవ్వవలసినటువంటి వారు ఉన్నారు. అందుకే మేఘముల మీద మనల్ని దేవుడు పైకి కొనిపోతూ ఉన్నాడు. మేఘముల మీద వెళ్ళిపోవడానికి ఒక మార్గమును దేవుడు ఏర్పాటు చేశారు మనకి. అందుకే మేఘముల పైన పరలోకములో నీతి సూర్యుడిని యేసు ప్రభువునకు భూమి మీద నుండి సంఘానికి ఎంత దూరమో ఒకసారి ఆలోచన చేస్తే, పడమటికి తూర్పుకి ఎంత దూరమో, భూమికి ఆకాశానికి అంత దూరమని దీని గురించి మనకు అర్థమవుతుంది. అలాగే ఎలీయెజరు అనేటటువంటి ఈ వ్యక్తి అబ్రహాము యొక్క గృహంలో, అబ్రహాం యొక్క కుటుంబంలో పెద్ద దాసుడు అని మనకు తెలుసు. ఆయన పరిశుద్ధాత్మకు ముంగుర్తుగా ఉన్నారు. ఎలీయెజరు రెబ్కాను తయారు చేసినట్లుగా ఇప్పుడు మనల్ని పరిశుద్ధాత్ముడు సంఘాన్ని తయారు చేస్తూ ఉన్నారు. సంఘం అంటే మనమే.
ఈ సంఘాన్ని వధువు సంఘముగా మార్చడానికి పరిశుద్ధాత్ముడు ఎన్నో ప్రయాసాలు పడుతూ ఉన్నారు. మనము పడిపోకుండా, జారిపోకుండా, బయటికి వెళ్ళిపోకుండా చేసేటటువంటి పరిస్థితి కనుక మనము పరిశుద్ధాత్మ చేతులు ఇమిడి ఉండాలి. ఇమిడి ఉంటేనే మనల్ని మరి పనికొచ్చే వస్తువుగా తయారు చేస్తూ ఉంటారు. ఆ పెండ్లి కుమారుని తగినటువంటి వధువుగా మనం తయారు చేస్తారని మనం అర్థం చేసుకోవాలి. ఎలీయెజరు రెబ్కాకు నగలిచ్చినట్లు పరిశుద్ధాత్మ సంగమునకు వరములు, అనేక వరములు, ఈ పరిశుద్ధాత్మ వరాలు అనేటువంటి నగలు తయారు చేస్తూ అలంకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ పని జరుగుతూ ఉంది భూమి మీద. ఈ పెండ్లి కుమార్తెకు ఆ పని దేవుడు చేస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే వరములు అనే నగలు ఇస్తున్నారటండి. వరములు అంటే మనం ప్రార్థించే వరము, పాటలు పాడే వరము, సన్నిధి చేసే వరము, ఇంకా చక్కబెట్టే వరము, పరిచర్య చేసే వరము, పంచిపెట్టే వరము, ఇలా కృపా వరములు మనకి 1 కొరింథీ 12 ఉన్నటువంటి వరాలన్నీ కూడా ఎవరిస్తున్నారంటే సంఘానికి పరిశుద్ధాత్ముడు ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ పని అదే. మనిషి యొక్క విశ్వాస జీవితం ఎంత ఉందో అంత కొలత వేసి ఎంత తగునో ఆ తగినటువంటి వరాలు కూడా దేవుడు ఇస్తాడని మనం గ్రహించాలి. కనుక ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే వరములనేటువంటి నగలు తయారు చేయటం, మనల్ని అలంకరించడానికి ఆ నగలన్నీ కూడా పెడుతున్నారని మనం అర్థం చేస్తాం. ఇవి ఆత్మీయ అలంకారములు, బాహ్య అలంకారములు కాదు, ఆత్మీయ అలంకారములు. మన ఆత్మకు అలంకారం కావాలి. ఆ అలంకారమే దేవుడు ఆకర్షించుకుంటాడు. అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనల్ని అలంకరించేటటువంటి పని చేస్తూ ఉన్నారు, మనల్ని తయారు చేస్తూ ఉన్నారు, నలుగు పెడుతూ ఉన్నారు. శ్రమలనే నలుగు పెట్టి మరి మెరుపనేటటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ వరములు మన దగ్గర మరి పనిచేసేటట్లుగా, సంఘంలో పనిచేసేటట్లుగా ఆయనకి ఇష్టమైన రీతిలో మనల్ని మలుచుకుంటూ ఉన్నారు. మనం రాకడ సంఘంలో ఉన్న ఎడల మనల్ని పరిశుద్ధాత్మ తయారు చేస్తుంది. సంఘం ఇటువంటిది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిత్యం ప్రార్థన చేసే సంఘమేనా, నిత్యము సని చేసే సంఘమేనా, నిత్యము ప్రయాసపడేటువంటి సంఘం, నిత్యము శ్రమలు అనుభవించే సంఘమేనా అని మనం ఆలోచన చేస్తే మన సంఘం మనము ఎలా ఉన్నామో మనకు అర్థమవుతూ ఉంది. అందుకే ఈ రాకడ సంఘంలో మనం ఉంటే కనుక పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా మన దగ్గరే ఉండి ఏం చెయ్యాలో ఏం చేయకూడదు అది ప్రతిదీ కూడా ఆయన మనకు నేర్పిస్తూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు. రెబ్కా తనంతట తాను తయారు కాలేదు. ఏ పెండ్లి కుమార్తె అయినా సరే అప్పటి వరకు ఎన్నో స్నానాలు చేస్తారు, ఎన్నో నలుగులు పెట్టించుకుంటారు, ఎంతో తయారవుతూ ఉంటారు. ఆ రోజు ఇంకా పెళ్ళి అవుతుందనేసరికి మాత్రం మంగళ స్నానాలు అంటారు, శుభ స్నానాలు అంటారు. కనుక పేరంటాళ్ళ పెడతారు. తల్లిదండ్రులు మాత్రం కాదు, పెండ్లి కుమార్తె మాత్రమే కాదు, ఆ ఇంట్లో వాళ్ళు కూడా కాదు, పేరంటాళ్ళు తగినటువంటి వారు, పనిచేయడానికి సిద్ధపడినటువంటి వారని వారిని తీసుకుని వచ్చి పిలుచుకొని ఆ పెండ్లి కుమార్తెకి ఏం చెయ్యాలో అవన్నీ కూడా చేయిస్తారు. అది గ్రహించుకోవాలి. మనంతటా మనము పెండ్లి కుమార్తెగా తయారు కాలేము. వ్యక్తిగతంగా ఎంతైనా తయారవగలం, కానీ పరిశుద్ధాత్మ సహాయం లేనిదే మనం ఏమీ కూడా సిద్ధం చేయలేము, సిద్ధపడలేము అనే మాట. పరిశుద్ధాత్ముడు అంటే పేరంటాళ్ళు వధువుని ఎలా తయారు చేస్తారో అలాగే పరిశుద్ధాత్ముడు మనము ఎలా తయారో మనకు తెలియదు, మనంతటా మనము తయారు కాలేము. పరిశుద్ధాత్ముడు వచ్చి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఆయన యొక్క ఆలోచన చొప్పున దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనల్ని ఆయన తయారు చేస్తారు, అలంకరిస్తారు. అదే అలంకరణ. ప్రభు ఇచ్చే అలంకరణే మనకు కావాలి. హేగే దగ్గర మనం చూసినప్పుడు ఎస్తేరు వెళ్ళినప్పుడు ఆ యొక్క షూషను కోటలోకి ఈ మొర్దెకై ఎస్తేరుని తీసుకుని వెళ్ళినప్పుడు ఎస్తేరు యొక్క వంతు వచ్చేసరికి ఆ హేగే ఏం చేశాడంటే ఈమెను ముందుగానే అలంకరించి ఆమెకు తగినటువంటి 7 కన్యకలు సిద్ధం చేసి తరచూ ఆమెను పెండ్లి కుమార్తె తయారవడానికి తగినటువంటి పనులన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పి ఆమెను ఆ విధంగా ట్రైనింగ్ ఇప్పించారు. ఈ పెండ్లి కుమారు అంటే అహష్వేరోషు రాజుకి ఎలా ఉంటే నచ్చుతుందో ఆ పద్ధతులన్నీ ఆ హేగేకే తెలుసు. ఇక్కడ హేగే పరిశుద్ధాత్మ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే మొర్దెకై తయారు చేశాడు ఎస్తేరుని, పరిశుద్ధాత్మ స్థానంలో ఉన్నారు. రూతు దగ్గర మరి రూతు యొక్క అత్తగారు నయోమి పరిశుద్ధాత్మ స్థానంలో ఉన్నారు. ఈ పెండ్లి కుమార్తెలు ఆ యజమానులకి ఏ విధంగా ఉంటే నచ్చుబడవుతారో ఆ యొక్క మరి తయారు చేసేటటువంటి ఆ కార్యక్రమం వారే చేపడుతూ ఉంటారని మనము గ్రహించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మనము ఈ యొక్క 2వ రాకడ సమయంలో ఉన్నటువంటి మనంతటా మనం ఎంతైనా మన స్వనీతి మనకు అడ్డొచ్చేస్తూ ఉంటుంది. ఈ స్వనీతి మరి దేవుని యొక్క నీతిని అందుకోనివ్వదు. ఎందుకంటే సొంత నీతి ఉంటుంది కాబట్టి దేవుని యొక్క నీతి కొరకు శ్రమ పడాలంటే అక్కర్లేదనిపిస్తుంది అనమాట.
అందుకని స్వనీతిని తీసివేయడానికి మనంతట మనము ఎలాగైతే మరి పని చేయలేము, పరిశుద్ధాత్మలు వస్తేనే తీసివేయవలసిన వాటిని తీసివేస్తుంది, చేయవలసినటువంటి పనులను చేస్తూ ఉంటుంది. అలాగ పరిశుద్ధాత్మ మనల్ని మనము అప్పగించుకోవలసినటువంటి వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. అందుకే ఎలియాజరు బాటసారి అనుకున్నది రెబెక్క. ఏమనుకుందంటే, అమ్మ మరి నాకు తాగడానికి నీళ్ళు పోస్తావా? అతనే ముందు ప్రార్థనలోనే సిద్ధం చేసుకున్నాడు. ఏమనంటే, నేను నా యజమాని యొక్క కుమారునికి భార్యను తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను నేను. ప్రభువా, మరి నీళ్ళు తోడుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు బావి దగ్గరికి, కన్యకలేనటువంటి ఈ ఊరు కన్యకలేనటువంటి వారు వస్తున్నారు. ఆ కన్యకల్లో ఏ కన్యక నా యజమాని కుమారుని భార్య అవుతుందో నాకు తెలియదు కదా, అంచేత నా జ్ఞానాన్ని వెలిగించు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు, ప్రార్థన చేసిన ప్రకారంగా నాకు జరగాలి. ఎలాగంటే ప్రార్థన ముగించుకొని ఆ నీళ్లు చదవడానికి వచ్చినటువంటి వారిలో ఒక అమ్మాయిని చూస్తాను నేను. అమ్మ నాకు దాహంగా ఉంది, నీళ్లు పోస్తావా అని అడుగుతాను. ఎవరైతే తాగు బాబు అని చెప్పి ఇస్తారో ఆమె అనేటటువంటి అక్కడ తీర్మానం చేసుకున్న ప్రార్థనలో కళ్ళు మూసి కళ్ళు తెరిచేలాగా పిల్లలందరూ వస్తున్నారు, నీళ్ళు దిగుడు బావిలోకి వెళ్తున్నారు, కడవ ముంచుకుని పైకి వస్తున్నారు. కానీ అందరిని అడిగారా? కానీ రెబెక్క అనేటువంటి అమ్మాయి దగ్గరికి వచ్చి, నాకు దాహానికి నీళ్ళు కావాలని అడగగానే ఈతను ఏమైతే ప్రార్థన చేసుకున్నా అలాగే అడిగాడు ఇతను. అడిగిన వెంటనే కడవ భుజం మీద కడవ చేతి మీదకి దించుకుని, తాగు బాబు, నీకే కాదు నీ ఒంట్లకు కూడా పోస్తాననేటువంటి మాట. ఈయన ప్రార్థనలు ఏమడిగాడు? ఆ అమ్మాయి నోట్ల నుంచి అదే మాట వస్తుంది. ఇదే ప్రభుకి సంఘానికి ఉండేటటువంటి లింకప్ అన్నమాట. ఇది కనెక్ట్ అవుతుంది అనమాట. దేవునికి మనకు కూడా కనెక్ట్ అయ్యేటటువంటి సంబంధం కలిపేటటువంటి విషయాలు ఇవి. కనుక ఇక్కడ ఈయన ఏమైతే ప్రార్థన చేసుకున్నారో ఆ ప్రార్థనకు తగినటువంటి మరి జవాబు ఆ పిల్ల ద్వారా వచ్చింది. గబగబా ఏం చేస్తుందంటే, దిగుడు బావి అంటే మాటల దిగుడు కడవతోటి మెట్లు ఉంటాయి నూతులోకి, ఆ ఒక్కొక్క మెట్టు ఇటుకలే ఉంటాయి అవి. ఆ ఇటుకల మీద నుంచి కిందకి దిగాలి, అక్కడ నీళ్ళు కడవతో ముంచుకోవాలి, ముంచుకుని భుజం మీద పెట్టుకుని మళ్ళీ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కి రావాలి. పైగా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ ఇంటికి మాత్రమే కాదు, వాళ్ళ తాగడం మాత్రమే కాదు, బావి అంటే ఈ అక్కడ పశువులన్నిటికీ కూడా యొక్క ఒంటిలన్నిటికీ కూడా నీరు పోయాలి. ఒక్కొక్క ఒంటే 10 బిందెలు నీళ్ళు తాగుతుందని కొంతమంది అంటారు, 20 బిందెలు నీళ్ళు తాగుతుందని కొంతమంది అంటారు. కనుక ఎన్ని నీళ్ళు తాగినప్పుడు కూడా ఎక్కువే కదా, మన ఇంట్లో ఉన్నట్టు 4-5 బిందెలు కాదు కదా, 10-20 మధ్యలో తాగేటటువంటి ఆ నీటిని మరి ఈమె దిగుడు బావిలోకి వెళ్ళి పైకి చేదుకొని రావాల్సినటువంటి విషయము ఎంత కష్టతరమైనటువంటి పరిస్థితితో రెబెక్కకి. ఇది ఒక పరీక్ష సమయం అన్నమాట. నాకు నీళ్లు పోస్తావా అమ్మ అని అడుగుతాను, ఆమె నాకు నీళ్లు పోయాలి, నీ ఒంట్లో కూడా నీళ్ళు పోస్తానని ఏ వ్యక్తి అయితే నాతో చెప్తుందో ఆ కన్యక నా యజమాని కుమారునికి భార్య అని ముందే సిద్ధం చేసుకుని ప్రార్థనలు. అందుకే ప్రార్థన సిద్ధం చేసుకుని ప్రార్థన చేయలేడు దేవుడు. కీర్తన గ్రంథం 5వ అధ్యాయంలో అదే ఉంటుంది. నా ప్రార్థన రాసి సిద్ధం చేసుకుని ప్రభువుని నేను అడుగుతానని చెప్పినటువంటి మాట. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ప్రార్థన సిద్ధపాటు. ఏమేమి మనం దేవుణ్ణి అడగాలనుకుంటున్నాము, దేనికి స్తుతులు చెల్లించాలనుకుంటున్నాము, ఏ విషయం బయటికి వెళ్ళి నేను సువార్త చెప్పడానికి ఏ విషయం నేను అడుగుతున్నాను, ఏ ఊరు వెళ్ళాలని అడుగుతున్నాను, ఇవన్నీ కూడా ముందు మనం మైండ్లో సెటప్ చేసేసుకోవాలి. చేసుకున్నప్పుడు ప్రభువుని అడిగితే కనుక అది క్రమానుబద్ధంగా మనకి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలో, ఎంత సమయం తీసుకోవాలి, అలాంటి విషయాలను కూడా ఆయన మనకి గ్రాహ్యమయ్యేటట్లుగా చేస్తారు. అందుకే ప్రతి చిన్న విషయం కూడా పెద్ద విషయం కూడా దేవుని దగ్గర పెట్టాలని చెప్పారు దైవజనులు కూడా చెప్పినటువంటి మాట అదే. పెద్ద మానవులు విన్నప్పుడు చిన్న మానవులు విననా? చిన్న మానవులు వింటున్నాను, పెద్ద మానవులు మానేస్తానా? కనుక ఏ మనవనైనా సరే నా దగ్గర పెట్టు, అప్పుడు నేను దానికి సమాధానం ఇస్తానని చెప్పినటువంటి మాట. అందుకే మరి దేవుడు ఏం చెప్తున్నాడు, ఎలియాజరు బాటసారి అనుకుని తనకి కాబోయే మరి భర్తకు తాలూకు మనిషి అన్న మాట ఆమెకి ఇంకా గ్రాహ్యం కాలేదు. ఎందుకంటే దారిపోయేవాళ్ళు ఎంతోమంది ఉంటారు, దాహానికి నీళ్ళమ్మని అడిగేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. గ్రామంలోకి వచ్చారంటే కనుక ఈ రాత్రి మేము ఇక్కడ బస్ చేయాలమ్మా, కాస్త ఆహారం పెట్టినాను అడిగేవారు ఉంటారు. కనుక బాటసార్లు అప్పుడు వాహనాలు లేనిటువంటి రోజులు, మరి నెలల తరబడి నడిచి ప్రయాణాలు చేసినటువంటి రోజులు, సంవత్సరాల తరబడి నడిచి ప్రయాణం చేసినటువంటి రోజులు. ఆ పూటకి ఎక్కడ చీకటి పడిపోతే ఆ ఊర్లో గడిపి మరలా ఉదయం లేసి మరలా వాళ్ళ యొక్క వాహనాలు సిద్ధం చేసుకుని, వాళ్ళ ఒంట్లను సిద్ధం చేసుకుని, సమస్త బస్సు ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుని వెళ్ళేటటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో. అలాంటి రోజుల్లో బాటసారి అనుకున్నదే తప్ప మరి నాకు కాబోయేటటువంటి యజమాని యొక్క వ్యక్తి అకుటుంబల వ్యక్తి అని అనుకోలేదు కదా. అందుకే ఏమన్నదంటే, ఓ ప్రభా, ఎలియాజరు రెబెక్కను పెండ్లి కుమార్తెను తయారు చేసి
ఇస్సాకునొద్దకు తీసుకుని వెళ్ళినట్లు పరిశుద్ధాత్మ భూమి మీద ఉన్న సంగమనే పెండ్లి కుమార్తెను సిద్ధం చేసి మేఘములను నీ యొద్దకు తీసుకుని వచ్చును. ఆ సంఘములలో మేము కూడా ఉన్నట్లు నీ కృప దయచేయమని నిత్యము రాకడ ప్రార్థన చేసుకోవాలి దేవుడు చెప్పిన మాట. నిత్యము కూడా ఆహారం కావాలని, వస్త్రాలు కావాలని, మనకు ఆరోగ్యం కావాలని, ఏవేవో కావాలని మనం అడుగుతున్నాం కదా. అడిగేటటువంటి ఆ యొక్క ప్రార్థన వరుసలో కూడా మరి మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, నన్ను పెండ్లి కుమార్తె వరుసలో నన్ను తీసుకొని వెళ్ళి ప్రభా. ఎందుకో తెలుసు, సంఘాన్ని సిద్ధం చేస్తున్నావు కదా, సంఘాన్ని సిద్ధం చేసుకుని మేఘముల మీద మధ్యాకాశం తీసుకుని వెళ్తాను కదా. ఆ తీసుకుని వెళ్ళేటప్పుడు అందులో నేను ఉండేటట్లుగా అని ఒక్క స్లోగన్ వస్తుంది చూడండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ రకమైనటువంటి ప్రార్థనలాగా ఉంది ఇది. ఎలాగంటే మరి నువ్వు మహిమ మేఘాన్ని తీసుకుని వెళ్ళటానికి నువ్వు వస్తున్నావు ప్రభా, తీసుకుని వెళ్తావు తండ్రి. తీసుకుని వెళ్ళేటప్పుడు ఎంతమందిని సిద్ధం చేసుకుంటున్నావో అందులో నేనుండేటట్లుగా నాకు కృపనివ్వవా ప్రభా అని మనము ప్రార్థన చేయాలి. మహిమ మేఘంలో నేను కూడా ఎక్కేటట్లు, నా ఇంటి వాళ్ళు కూడా ఎక్కేటట్లుగా నాకు సహాయం చేయవా ప్రభా అని మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమైన. అలాగే మరి అక్కడ నీళ్ళు పోసింది, వెంటనే అతడు అనుకున్నటువంటి ఆ యొక్క వస్త్రాలు తెచ్చాడు, వస్తువులు తెచ్చాడు. ముక్కుకి అరతోలము కమ్మి పట్టుకొచ్చాడట, చేతికి కడియాలు పట్టుకొచ్చాడట 10 తులాలు ఎట్టి, మరి చేతికి కూడా కడియాలు. వెంటనే ఆ నీళ్ళు ఎప్పుడైతే పోసిందో ఒంట్లో పోసింది, అమ్మయ్య అనుకున్నారు, కడుపు నిండా తాగారు. ఒంట్లు పనివారు కూడా తాగేశారు. ఇలా తాగినటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఆ అమ్మాయిని పేరు ఊరు అడిగి, ఎవరు అమ్మాయి అని అడిగితే పలాని కథ అంతా చెప్పుకొచ్చింది ఆమె. ఆ చెప్పుకొచ్చిన వెంటనే ఏం చేశాడంటే అతను ముక్కుకి కమ్మి పెట్టాడు, చేతికి కడియాలు పెట్టాడు. పెట్టి అప్పుడు చెప్తుందనమాట, మరి మీ ఇంటికాడ ఏమైనా బస్సు ఉంటుందా? బస్సే కాదు, మేత కూడా ఉందయ్యా అని చెప్పినటువంటి మాట. ఎంత ఎక్స్ట్రా ఉందో చూడండి ఆ పిల్ల. మన ఇంట్లో పిల్లలు కూడా చాలామంది ఏం చేస్తారో తెలుసా, ఏదన్నా ఒక విషయం అడుగుతుంటే ఇంకో 2-3 విషయాలు చెప్తుంటారు. ఏదన్నా ఒక పదార్థం తెచ్చిపెట్టమ్మా, మరి ఒక టీ ఉందో తెచ్చిపెట్టమ్మంటే ఇంకా టిఫిన్ కూడా పట్టుకొచ్చే 2 బిడ్డలు కూడా ఉన్నారు. అలాగా అడిగిన టీయే కూడా లేదనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. కనుక వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. అయితే దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే ఇంటికి వచ్చినటువంటి వారికి అతిథి మర్యాద చేయటం అనేటువంటిది వారికి పుట్టుకతోటే పెట్టినటువంటి బుద్ధి జ్ఞానాలు అనమాట. అవి తల్లిదండ్రులు నేర్పించేస్తారు. మన ఇంటికి ఎవరైనా వస్తేనమ్మా మరి మరనా చెప్పండి అమ్మా, కుర్చీలో కూర్చోమని చెప్పండి, కాళ్ళకి నీళ్ళు ఇచ్చి కడుక్కోమని చెప్పండి, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి, మేము వచ్చేలాగా మీరు ఉపచర్యలు చేయండి, ఇది ఫస్ట్ ఎయిడ్లా చేయాలి మీరు ఇక్కడ అని చెప్పి నేర్పించేస్తారు పిల్లలకి, వారి ఇంట్లో పిల్లలకి. అప్పుడు ఇంటికి రాగానే వారికి అతిథి మర్యాదలు సక్రమంగా తల్లిదండ్రులు వచ్చేంత వరకు చేయవలసిన పనులు కూడా వారు చేస్తూ ఉంటారు. అలాంటి నేర్పు ఓర్పు కూడా పిల్లలకి మనము నేర్పించవలసినటువంటి వారమైన. అయితే ఇప్పుడు నగలు పెడుతుంది, ఇప్పుడు మంచినీళ్ళు అయితే తాగాడు, వెంటనే బస్ ఉందమ్మా మీ దగ్గర అంటే మసా ఉంది, మేత ఉందండి. ఇంకా ఆలోచించి చెప్తానన్న మాట అనలేదు, మాట్లాడకుండా మౌనంగా కాసేపు నాటకం ఆడలేదు. వెంటనే అంది, బస్సు ఏర్పాట్లు మా దగ్గర ఉన్నాయి, భోజనం కూడా ఉంది, మేత కూడా ఉంది అని చెప్పింది. సిగ్గుపడలేదు. మరి ఎందుకు నాతో మాట్లాడుతున్నావు, మంచినీడు ఒక తాగురుకోవచ్చు కదా, ఎందుకు ఈ మాట్లాడు అన్న మాట అడగలేదు. అది పెండ్లి కుమార్తె ఉండవలసిన విధేయత లక్షణం అనమాట. అందుకే నిశ్చయ ఈ పిల్లే నా యజమాని కొడుకు భార్య అని అతడు కడుపులో నిశ్చయించుకున్నాడు. అని ఇంటికి వెళ్ళిన తర్వాత నేను వచ్చిన పని అయ్యేంత వరకు నేను భోజనం చేయనని చెప్పాడు. వచ్చిన పని చెప్పాడు, వాళ్ళకి నచ్చుబడి అయింది. ఆ పిల్లని ఇప్పుడు లాస్ట్లో అడుగుతున్నారు అన్నమాట. వీళ్ళు ఎలియాజరు ఆ పనివారు కూడా అడిగారు, వాళ్ళు చెప్పినటువంటి మాటలు వీళ్ళు విన్నారు. వీళ్ళు కూడా ఏమన్నా అడిగారేమో, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, వాళ్ళ అత్తగారేంటి మాంగారేంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటని అడిగారేమో. ఇవన్నీ కూడా చెప్తే ఇద్దరికి కూడా అంగీకారమైంది. ఎప్పుడైతే అంగీకారం అయిందో అప్పుడు వెంటనే ఇంకా ఆ పిల్లని అడుగుతున్నమాట. మేము మీరు అంగీకారం అవ్వడం కాదు కానీ ఆ పిల్లని కూడా అడుగుదామని రెబ్కాని అడిగి మరి కానీ అడుగుతున్నారు, నువ్వు వెళ్తావా, ఈ మనుషునితో వెళ్తావా అంటే ఎదురు చెప్పకుండా వెళ్తాను అందే. దేవుడి బిడ్డల దగ్గర మనం ఆ విధంగానే ఉండాలి. దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు కూడా మనం ఎస్ ఆర్ నో అనేటువంటి మాట చెప్పేసేయాలి మనం, అంతేగాని సందిగ్ధం పరచకూడదు, మనం సందేహపడకూడదు. దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని యొక్క మరి బిడ్డలుగా మనం ఉంటే కనుక అంతా కూడా ముఖాముఖిగా మనం చెప్పేటటువంటి ఫేస్ టు ఫేస్ చెప్పేటువంటి అలవాట్లు కలిగి ఉండవలసినటువంటి వారమైన. సిగ్గుపడలేదు, తలంచుకోలేదు, అలాగే వెళ్ళడానికి కొంచెం నాకు టైం ఇవ్వండి అని కూడా అడగలేదు. అందుకేమన్నారంటే ఎలియాజర్తో వెళ్ళడానికి సిద్ధమేనా, రెడీ అన్నదట. కనుక అందుకే రెడీ రెబ్కా అనగానే రెడీ అని జ్ఞాపకం చేసుకోవాలి. అంతే చాలామంది ఏం చేస్తారు, ప్రార్థనకి వస్తున్నావా అంటే ఎన్ని సాకులు చెప్తారు. అలా సాకులు చెప్పకూడదు. అక్కడ చేటలో చీపుర్లు అక్కడ పడేసి వస్తాను దేవుని దగ్గరికి అంటున్నారు కాబట్టి వెళ్తానని అని అనాలి.
ఇంట్లో వాళ్ళు కూడా దానికి అంగీకరించాలి. ఎందుకంటే దేవుని పని నిమిత్తం వెళ్తున్నారు కానీ వేరే చెడ్డ పనుల నిమిత్తం వెళ్ళట్లేదు కదా అని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి అనేటువంటి మాట మనం అర్థం చేసుకుందాం. ఎలియాజరుతో వెళ్ళడానికి సిద్ధమేనా అంటే సిద్ధము, రెడీ అన్నదట, వెళ్ళేదను అన్నది. అలాగే నగలు ధరించుకోవడానికి సిద్ధపడిపోయింది, నీళ్లు పోయమంటే పోసేసింది. అలాగే తన ఒంట్లకు కూడా పోయడం రెడీ అయిపోయింది. బస చేయడం స్థలం ఉందా అంటే బసా భోజనం రెడీ అంది. ఇంటి దగ్గర ఎవరిని అడక్కముందు ఇవన్నీ కూడా సిద్ధమనేస్తుంది. అలాగే సంఘం అనే పెండ్లి కుమార్తె రెబ్కా వలె ప్రభు విషయములన్నింటిలోనూ మరి సిద్ధంగా ఉండాలని ఈ పాటలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అలాగే ఇట్లు అన్ని విషయాలు కూడా సిద్ధం ప్రభు అని చెప్పి సిద్ధంగా ఉండే కృప దయచేయమని మరి ప్రభువుని నమ్మి మనము ప్రార్థన చేసి స్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవుడు ఇక్కడ ఈ రోజున మనకి రెబ్కా యొక్క లక్షణాలు, ఇంకా ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ఆ బిడ్డ చక్కనిది, మరి ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు అంటే ఏ విగ్రహారాధన ఆమె దగ్గర లేదు, ఏ పొరపాట్లు ఆమె దగ్గర లేవు. నిష్కళంక గొర్రెపిల్లగా ఉంది కనుక నిష్కళంక గొర్రెపిల్లగా ఉన్నటువంటి రెబ్కా వలె మనము కూడా పెండ్లి కుమార్తెలు సిద్ధపడి ప్రభు యొక్క రెండో రాకడకు మనం ఆయత్తపరచబడుదుము గాక. ఆమేన్. ప్రభు నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. రెడీ అని రెబ్కా ఎలాగైతే ప్రతి విషయంలో కూడా తల వంచుకుని చేసిందో ఆ తల వంచుకుని చేసినటువంటి ఆ యొక్క పనులే పెండ్లి కుమార్తె కూడా ఉండాలి. వినయము ఉండాలి, విజ్ఞానము ఉండాలి, విధేయత ఉండాలి అనేటువంటి మాట దైవజనం చెప్పారు. నేను పెండ్లి కుమార్తెగా తయారయ్యేటువంటి బిడ్డలకు ఎప్పుడూ కూడా నో అనేటువంటి మాట చెప్పడానికి వీల్లేదు. ఎస్ అనాలి, చేయగలుగుతాను అనాలి, ఐ కెన్ డూ అనాలంట. ఏ పని చెప్పినప్పటికీ కూడా నేను చేయలేనన్న మాట మరి అదే పిరికివారంట అనమాట. ఈ పని నేను చేయలే కనుక అలాంటి వ్యతిరేకత కానీ ఎదురు చెప్పే మాట కానీ మేము అనకుండా పరిశుద్ధాత్మ మాకేది ప్రేరేపణ కలిగిస్తున్నారు, ప్రభు యొక్క ఆజ్ఞలో ఏం చేయమని ఉన్నదో ఆ విషయాలన్నీ కూడా మేము ఫాలో అవ్వడానికి మరి అలాగే చురుకు ధర్మ కలిగినటువంటి హెబ్రీ స్త్రీల వలె మేము చురుకు కలిగి నీ పనులను కూడా చక్కబెట్టుకొని తగినటువంటి అవకాశం మీరు మాకు అనుగ్రహించి మీరు మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందమని రెబ్కా వలె సిద్ధపడేటటువంటి అంతస్తు మీరు మాకందరికీ అందించమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.